ఏపీ అసెంబ్లీకి కాగ్ రిపోర్ట్ సమర్పించింది. పట్టిసీమపై కాగ్ తన నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను వెలుగులోకి తెచ్చింది. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాకుండానే అధిక ప్రీమియంతో టెండర్లు కట్టబెట్టారని కాగ్ తేల్చింది. అధిక ప్రీమియంతో టెండర్లు కట్టబెట్టడం వల్ల 109 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని అభిప్రాయపడింది. 2016 మార్చి 31 నాటికి మొత్తం 274 సాగునీటి ప్రాజెక్టులలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని తెలిపింది. అంతేకాకుండా 63 ప్రాజెక్టుల అంచనా వ్యయాలను 24,182 కోట్ల మేర పెరిగాయని పేర్కొంది. దీనివల్ల ఖర్చులు పెరగడంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను రాష్ట్రం కోల్పోయిందని కాగ్ తన నివేదికలో అభిప్రాయపడింది. అలానే రాజధానిలో భూ సమీకరణలో భూములు కోల్పోయిన బాధితులకు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వారిలో కేవలం 19,075 కుటుంబాలకు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని కాగ్ తేల్చింది. వాస్తవానికి 23,500 కుటుంబాలను గుర్తించారని పేర్కొంది. పెన్షన్ల కోసం 70 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ సిఆర్డీఏ కేవలం 55 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాగ్ తేల్చింది. 2015-16లో 36,856 కోట్ల అధిక వ్యయం జరిగిందని కాగ్ నిగ్గు తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా జీతాల చెల్లింపు కోసం 4,650 కోట్లు గంపగుత్తగా కేటాయించారని కాగ్ తప్పుపట్టింది. ఏపీలో వైద్య సేవల కోసం కొనుగోలు చేసిన పరికరాలు స్థలాభావం వల్ల నిరుపయోగంగా పడున్నాయని, దీనివల్ల రోగులకు అందాల్సిన వైద్య సేవలు అందడం లేదని కాగ్ రిపోర్టులో తెలిపింది. 2015 జనవరిలో ఏర్పాటు చేసిన 4వ ఆర్థిక సంఘం నివేదిక ఇంకా సమర్పించలేదని కాగ్ తెలిపింది. 2015-16 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 1,027 కోట్ల నిధులు విడుదల చేసినప్పటికీ కేవలం 810 కోట్ల నిధులు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించింది. ఇంకా 217 కోట్ల నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోయాయని వాపోయింది. ఏపీలో 94% మంది లబ్ధిదారులకు నీటి కనెక్షన్లు, నీటి మీటర్లు అమర్చలేదని, అసలు వాటర్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయలేదని కాగ్ మండిపడింది. అలానే బొగ్గు సేకరణలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో 98.36 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. ఏపీ అసెంబ్లీకి కాగ్ ఈ రిపోర్ట్నంతటినీ సమర్పించింది. పట్టిసీమపై కాగ్ తన నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను వెలుగులోకి తెచ్చింది. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాకుండానే అధిక ప్రీమియంతో టెండర్లు కట్టబెట్టారని కాగ్ తేల్చింది. అధిక ప్రీమియంతో టెండర్లు కట్టబెట్టడం వల్ల 109 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని అభిప్రాయపడింది. 2016 మార్చి 31 నాటికి మొత్తం 274 సాగునీటి ప్రాజెక్టులలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని తెలిపింది. అంతేకాకుండా 63 ప్రాజెక్టుల అంచనా వ్యయాలను 24,182 కోట్ల మేర పెరిగాయని పేర్కొంది. దీనివల్ల ఖర్చులు పెరగడంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను రాష్ట్రం కోల్పోయిందని కాగ్ తన నివేదికలో అభిప్రాయపడింది. కాగ్ రిపోర్ట్పై పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, కాగ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. దాదాపు అనేక శాఖల్లో నిధుల దుర్వినియోగం జరిగిందనేది వాళ్ళ కాగ్ సమర్పించిన నివేదికలో స్పష్టంగా కనిపిస్తోంది. అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి వాళ్ళకి కనిపిస్తోంది. వాళ్ళ అసెంబ్లీలో కాగ్ ఇచ్చిన రిపోర్టును ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మార్చి 31, 2016 నాటికి 274 ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది. అందులో ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అంతేకాకుండా దాదాపు 64 ప్రాజెక్టులను అంచనాలు విపరీతంగా ఊహించిన విధంగా వ్యయాలను పెంచివేయటం వల్ల 24,000 కోట్లకు పైగా అంచనాలు పెరగటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పైన భారం పడింది, నష్టం వాటిల్లింది అనేది చాలా తీవ్రమైన ఆరోపణలే కాగ్ రాష్ట్ర ప్రభుత్వం పైన చేసిందని భావించాలి. ఇక దీనికి సంబంధించి 2015-16లో 36,856 కోట్ల అధిక వ్యయం జరిగిందనేది కూడా వాళ్ళ కాగ్ రిపోర్ట్లో ప్రధానంగా చెప్పడం జరిగింది. అట్లాగే నిబంధనలకు విరుద్ధంగా జీతాల చెల్లింపు కోసం 4,650 కోట్లు గంపగుత్తగా కేటాయించారనేది మరొక ఆరోపణ చేసింది. రాజధానిలో భూ సమీకరణలో
భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం 2,500 రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తామని చెప్పింది. అందుకోసం మొదట ఐడెంటిఫై చేసింది 23,500 కుటుంబాలు అయితే చివరికి పెన్షన్ ఇస్తున్నది కేవలం 19,000 మందికి మాత్రమే. మిగిలిన వాళ్ళకి చెప్పిన ప్రకారం పెన్షన్ ఎక్కడ కూడా కేటాయించట్లేదు. ఇందుకు గాను 70 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం సిఆర్డీఏ పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నది కేవలం 55 కోట్లు మాత్రమే. మిగిలిన 14 కోట్లు ఎక్కడ కూడా చెల్లించట్లేదు, ఖర్చు చేయట్లేదు అనేది కాగ్ ప్రధానంగా ఇవాళ చూపిన లెక్కల్లో మనకు ప్రధానంగా ఖర్చు చేస్తుంది. అట్లాగే కేంద్రం రాజధాని నిర్మాణం కోసం అంటే అసెంబ్లీ భవనాల కోసం కావచ్చు, రాజ్భవన్ నిర్మాణం కోసం కావచ్చు, ఇతర భవనాల నిర్మాణం కోసం కేటాయించిన నిధుల్లో దాదాపు 500 కోట్ల రూపాయలను ఇంతవరకు అసలు ఖర్చే చేయలేదు అనేది 2016 మార్చి ప్రకారం ఇచ్చిన ఈ కాగ్ రిపోర్ట్లో ప్రధానంగా పేర్కొంది. ఆ 500 కోట్లకు అసలు లెక్కలే చెప్పలేదు అనేది కాగ్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అట్లాగే విశాఖపట్నంలో రామకృష్ణ సేవా సంఘానికి నామమాత్రపు ధరకి భూములు కేటాయించడం వల్ల, భూములు బదలాయించడం వల్ల ప్రభుత్వానికి 63 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనేది మరొకటి కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అనేక అంశాల్లో కాగ్ ఈ విధంగా తప్పులను ఎత్తి చూపడం అనేది ప్రధానంగా జరిగింది. అట్లాగే పట్టిసీమకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. విజయనగరం పోలీస్ శిక్షణా కేంద్రంలో 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన బ్యారక్ నిర్మాణ పనులకు ఇటు కేంద్రం అనుమతి కానీ ఇటు రాష్ట్రం అనుమతి కానీ తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణ పనులు చేపట్టడం, అది మధ్యలోనే ఆగిపోవడం వల్ల దాదాపు 2,44,00,000 రూపాయల నష్టం వాటిల్లిందనేది మరొక ఆరోపణ. అట్లాగే 2015-16లో ద్రవ్యలోటు 22,000 కోట్ల 57 లక్షలు అయితే రెవెన్యూ రాబడులు అనేవి 14,476 కోట్ల మేర అంచనాల కన్నా తగ్గాయి అనేది మరొక ఆరోపణ. ఇక 2015-16లో 36,856 కోట్ల అధిక వ్యయం జరిగింది అనేది మరొకటి కాగ్ చేస్తున్న మరొక ఆరోపణ అని చెప్పాలి. ఇక యోగి వేమన విశ్వవిద్యాలయంలో 71 కోట్ల 61 లక్షలతో భవన నిర్మాణాలకు అనుమతిని ఇచ్చారు. కానీ ఆ తర్వాత నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యలోనే పనులు నిలిచిపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ భవనాల వల్ల 29 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయం వృధా అయిందనేది కాగ్ ఇవాళ ఇచ్చిన రిపోర్ట్లో ప్రధానంగా స్పష్టంగా పేర్కొంది. ఇక మరొక గమనించాల్సిన అంశం ఏంటంటే ఏపీలో వైద్య సేవల కోసం వివిధ ఆసుపత్రుల్లో కొన్ని లక్షలాది రూపాయలు పెట్టి కొన్ని కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వైద్య పరికరాలన్నీ కూడా ఈ రోజుకి సరైన మౌలిక సదుపాయాలు, కనీసం ఆ ఎక్విప్మెంట్ తీసుకెళ్లి ఆసుపత్రిలో పెట్టడానికి స్థలాలు కూడా లేకపోవడం, గదులు లేకపోవడం వల్ల ఆ పరికరాలన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉండటం వల్ల ఎక్స్రే యూనిట్లు లాంటివి, ఇతర యూనిట్లు లాంటివి కనీసం వైద్యులకు ఏదైతే రోగులకు అందుబాటులో కూడా లేవు అనేది కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో ప్రధానంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇందాక చెప్పినట్టుగా 24,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అంచనాలు మించి వ్యయం పెంచడం వల్ల రాష్ట్రపైన తీవ్రమైన భారం పడింది. ఇందులో 63 ప్రాజెక్టులకు అంచనాలకు మించి వ్యయం పెంచేశారు. అనుకున్న అంచనా వేరు, ఆ తర్వాత పెంచేసిన అంచనా వేరు అనేది. దీనివల్ల రాష్ట్రం దీర్ఘకాలిక ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందనేది కాగ్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇక ప్రతిసారి కూడా ఈసారి 2015 జనవరిలో ఏర్పాటు చేసిన 4వ ఆర్థిక సంఘం నివేదిక ఈ రోజు కూడా సమర్పించలేదు. 2015-16 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,027 కోట్ల నిధులు విడుదల చేసినప్పటికీ కేవలం 810 కోట్ల నిధులు మాత్రమే ఖర్చు అయ్యాయి. ఇంకా 217 కోట్ల నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి అనేది ఇంకొక ఆరోపణ. ఇక బొగ్గు సేకరణకు సంబంధించి సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రభుత్వానికి 98 కోట్ల నష్టం వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 8 పుస్తకాల్లో అంటే ఒక PhD చేయగలిగిన పుస్తకాల నివేదికను ఇవాళ కాగ్ అనేది ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిపక్షం సిద్ధంగా ఉంది ప్రభుత్వాన్ని ఎత్తి చూపడానికి, ఆ తప్పులను ఎత్తి చూపడానికి, ప్రశ్నించడానికి. ఏం చెప్పబోతున్నారు? దాదాపుగా నేనే కొన్ని చెప్పగలిగాను, మీరు ఇంకా అదనంగా చెప్పగలుగుతారు. ఒకటే మీరు చెప్పిన దాన్ని ఒకసారి విశ్లేషణ చేస్తే ఈరోజు క్యాగ్ రిపోర్టు 2016 మార్చి సంవత్సరం ముగింపు సంవత్సరానికి మీరు చెప్పినట్లు అన్ని అంశాల మీద సమగ్రమైన నివేదిక ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న అంశాలని వాళ్ళు ఎత్తి చూపడం జరిగింది. అది మేమంటేమో అభివృద్ధికి మేము నిరోధకులం, అభివృద్ధి ఓర్చుకోలేక మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పట్టిసీమలో ఏవి మరి ఈరోజు అవినీతి జరగలేదు, పట్టిసీమలో మేము ఎవరికి డబ్బులు దోచి పెట్టలేదు, మేము చేసిన ఎత్తిపోత పథకాలన్నీ కరెక్ట్గా ఉన్నాయని వాళ్ళు చెప్తున్న దానికి ఈరోజు చెంప పెట్టు లాంటిది ఈరోజు ఈ క్యాగ్ నివేదిక. 4 బడ్జెట్లు అయిపోయినాయి.
ప్రతి బడ్జెట్లో ప్రధానమైన ఆరోపణ ఘనంగా ఉంటాయి. ఏది వాళ్ళ కేటాయింపులు 1,00,000 కోట్లు, 1,30,000 కోట్లు, 1,50,000, ఈ 4వ బడ్జెట్లో 1,56,000 కోట్లు. తీరా ఖర్చు పెట్టడానికి మీరే చెప్పారు, అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఎంత ఖర్చు చేస్తున్నారండి? పట్టుమని 1,00,000 కూడా దాటట్లేదు. 90,000 కోట్ల రూపాయలు పైబడి ఎక్కడ ఏ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు సాక్షాత్తు క్యాగ్ ఈరోజు నివేదిక వచ్చింది. క్యాగ్ నివేదిక ఈరోజు ఎత్తిపోతల పథకాల మీద వాళ్ళు సమగ్రంగా పట్టిసీమ ప్రాజెక్టు మీద ఏ విధంగా గుత్తేదారుకు అధిక ప్రీమియం చెల్లించి 199 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. ఏ విధంగా అనవసరంగా డిజైన్ అవసరం లేకున్నా కూడా డిజైన్ మార్పు చేయించేసి అదనంగా 106 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. అట్లాగే పైపుల కొనుగోలులో రాయితీలు ఉన్నా కూడా ఎక్సైజ్ సుంకాన్ని తిరిగి చెల్లించారు వాళ్ళు. దాని ద్వారా సుమారు 32 కోట్లు వెరసి 370 కోట్ల రూపాయలు అప్పనంగా వాళ్ళకి దోచిస్తానంటే ఎవరు సొమ్మండిది? అప్పులు తీసుకొస్తున్నారండి, అప్పులు తీసుకొస్తున్నారండి. ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ఇదే కాగ్ రిపోర్టుకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. అప్పుడు కూడా కాగ్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఏంటంటే, కాగ్ అనేది ఒక ఆడిట్ మాత్రమే, ఒక ఆడిటర్ లాంటి వాడు మాత్రమే. ఆడిటర్ అంటే ఒక అంచనా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు అనుకున్న ప్రకారం బడ్జెట్లో 100 కంటే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, దాన్ని తప్పుపట్టినట్టు లేకపోతే కాగును పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజశేఖర రెడ్డి స్వయంగా అసెంబ్లీలో అన్నారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం వల్ల వనగూరే ప్రయోజనాలు చేకూరలేదు. దీనికి ఇంత ఆయకట్టు ఉంటే ఇంత ఆయకట్టుకు నీళ్లు రాలేకపోయింది, లేకపోతే ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయకపోవడం వలన కొన్ని నష్టం జరిగిందని చెప్పి ఆ రోజు ఆరోపణలు. అవి మన చేతిలో లేవు. ప్రాజెక్టు పూర్తి చేయకపోవడము, సకాలంలో అందకపోవడము, లేకపోతే అనుకున్న ప్రకారము ఆయకట్టు స్థిరీకరణలో 2 లక్షల ఎకరాలు ఉంటాం, 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించలేకపోవచ్చు. అనేక కారణాలు ఉండొచ్చు. 170,000 ఎకరాలు, 180,000 ఎకరాలకు ఆగిపోతుంది. అలాంటి దాని మీద ఆయన స్పందించిన అంశాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అద కాదు, ఇక్కడ అప్పనంగా గుత్తేదారుకు మీరు అదనంగా ఈరోజు కేటాయించారు. ఫర్ ఎగ్జాంపుల్ పురుషోత్తం పంప్ హౌస్లో 5 ఏళ్ల క్రితం పూర్తయిన పనులకు ధరల పెరుగుదల చెల్లించిన కారణంగా అదనంగా ఇంత నష్టం జరిగింది. ఈరోజు గుత్తేదారులకు ఈరోజు మీరు అదనంగా ప్రీమియం చెల్లించడం వల్ల ఈరోజు ఇంత నష్టం జరిగింది. కాగ్ రిపోర్ట్ దుమారం రేపుతోంది. ఇక ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.